అరుదగు జ్ఞానమును బడిసి ఆచరణమున పెట్టకొనొచ్చు. అంత గొప్ప జ్ఞానం మనకున్నప్పుడు దాన్ని ఆచరణలో పెట్టకపోతే అరగని అన్నము అనేది మొత్తం తిన్న అన్నం అరక్కపోతే లోపల కడుపులో బెడ్డముక్కలా ఉండిపోతే అలా కడుపు నొప్పిలో ఉంటుందో జ్ఞానం ఆచరించకపోయినా అంతేనమ్మా. మేము పడుతున్న క్షోభ మాకు తెలుసు. మేము ఇన్ని బోధిస్తూ ఉంటామా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక విషయాన్ని పరిష్కరించాల్సి వచ్చిన ఆలోచన వచ్చిన వెంటనే ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెడితే ఉన్నప్పుడు ఉన్నంత ప్రశాంతి అండి ఎప్పుడూ లేదు. నేను అనుభవం మీద చెబుతున్నాను. అమ్మాయ మనం చెప్పాం అదే చేశాం కదా, ఏమైనా ఉంటే అమ్మవారు చూసుకుంటుంది, మనకే నిలబెట్టి అడిగేస్తాం. నువ్వు చెప్పినట్టు చేశాను కదా, నేనేం చెప్పానో సభలో అదే చేశా, నాకు అన్యాయం జరిగితే ఎవరిది పూచి? అమ్మవారిది పూచి. అంత ధైర్యం వస్తుంది. నేను ఏం చెప్పానో అది చేశానమ్మా, అయితే ఏం చేయమంటావు? రేపటి నుంచి మోసం చేయమంటావు నన్ను? చెప్పింది చేయకుండా, లేకపోతే చెయ్యింది చెప్పమంటావా అని అడిగేస్తాం శుభ్రంగా. అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? భక్తిలో నిజాయితీ ఉంటే వస్తుంది. నేను చెప్పిందే చేశాను కదా, మరి ఇలా ఎందుకైంది? వెంటనే అమ్మవారు బాధ్యత వహిస్తుంది. మీకు చెప్తే బడాయిగా ఉంటుందండి. నేను అలా అమ్మవారిని ప్రశ్నించిన రోజున 24 గంటల్లో సమస్య సరైపోయింది. వివరాలు చెప్పను నేను, బడాయి కాదు, ఇది ప్రత్యక్ష సాక్ష్యం. చేయనిది చెప్పజాలను చేయను దాచుటయునైన చేసిన దాని. నాలో అమాయకత్వం మంచో చెడ్డో నాకు తెలియదుగా నాకు లక్షణం ఉంది. నేను చెయ్యని పని నేను చెప్పను, చేసింది చెప్పకుండా ఉండలేను అని చెప్పేయడమే మొత్తం. చేయనిది చెప్పజాలను చేయను దాచుటయునైన చేసిన దాని. ఈయది విశుద్ధ చిత్తమా మాయని అవివేక గుణమా మాత చెప్పుమా అని మా పడగదిలో ఉన్న చెక్క బొమ్మ అమ్మవారి ముందు నేను ఏడిచానమ్మా. నాకు 24 గంటల్లో సమస్య పరిష్కారం. నువ్వు చేసింది రైట్, మొత్తం ప్రపంచం తిప్పుతున్నా నీ కోసం, నువ్వు చేసింది రైట్. ఇది అమ్మవారి భక్తి, అమ్మవారి లీల. ఒక్క క్షణంలో మారుస్తుంది ఆవిడ. ఇదంతా పెద్ద సినిమా అండి, మనం కంగారు పడుతున్నాం. ఇది సినిమా, రీలు తిప్పేస్తుంది ఆవిడ. నీకెందుకురా ఊరుగా తిప్పేస్తున్నా, నీకు అనుకూలంగా మొత్తం చక్రం తిప్పేస్తున్నా. నువ్వు భయపడకవు, ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముకున్నావు. అంత నమ్మకం ఉండాలి. నేను చెయ్యని దాన్ని చెప్పలేనమ్మా, చేసిన దాన్ని చెప్పకుండా ఉండలేను, చెప్పేస్తూ ఉంటాను. మరి ఇవాళ రికార్డు కూడా అయిపోతున్నాయి, ప్రపంచం అంతా వ్యాపిస్తున్నాయి, నాకు కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. మరి నా స్వభావం ఇది అవివేకమా విశుద్ధ చిత్తమా అంటే విశుద్ధ చిత్తమే, అనుమానం లేదు, ఏ ప్రమాదం లేకుండా నేను చూసుకుంటా. మాట్లాడు. ఎందుకని? మనలో నిజాయితీ ఉంది, చిత్తశుద్ధి ఉంది. మనం ఎవడు భూమి ఆక్రమించలేదు, ఎవడు సంసారానికి ఎసరు పెట్టలేదు. అంతే. ఆ నిజాయితీగా ఉండి మన జీవితాన్ని గడుపుతుంటే వెళ్ళిపోతుంది అలాగా. ఆ ఇబ్బంది ఏం లేదు, ఆచరణ కావలసింది. అందుకే నేను నిత్య సమాధి మేఘమే, నిత్య సమాధి స్థితిలో ఉండి మేఘంలాగా అమృతానందాన్ని వర్షం రూపంలో కురిపించాడు ఆయన. దక్షిణేశ్వరంలో కాళికాలయం ఆయనకి ప్రయోగశాల అయింది. అందుకే ఎటువంటి వాళ్ళు ఈ సనాతన ధర్మాన్ని గురించి ఎటువంటి విమర్శలు చేసినా మళ్ళీ మాట్లాడకుండా జవాబు చెప్పాడు ఆయన. కేశవచంద్ర సేన్, ప్రతాప్ చంద్ర, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మహానుభావులు అందరూ ఉన్నారు అక్కడ. అంతా బ్రహ్మ సమాజం. ఆ రోజుల్లో పెద్ద ఇబ్బంది దాంతో. బ్రహ్మ సమాజం ప్రభావం సామాన్యం కాదండి. ఇక్కడ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సహా మొత్తం అందరూ పడిపోయారు. ఏమిటి వాళ్ళ ఉద్దేశం? బ్రహ్మ సమాజం వాళ్ళది ఏకేశ్వరోపాసన. విగ్రహాలు ఉండడానికి వీల్లేదు, గుళ్ళు ఉండడానికి వీల్లేదు, వ్రతాలు లేవు, నోములు లేవు, పూజలు లేవు, ఓ మూల కూర్చో ధ్యానం చేసుకో, అంతే. ఇదే బ్రహ్మ సమాజం. కులాచారాలు లేవు, ఏమీ లేవు, కులాంతర వివాహాలు అన్నీ వాళ్ళ ఇష్టం. ఇంక రకరకాలుగా ప్రోత్సహించారు, బాగానే ఉంది. ప్రతిదానికి విశాల భావం అనగానే మనమేం అనలేం. ఇంకా ఆ మొత్తాన్ని ఎలా ఎదుర్కొన్నాడంటే మహానుభావుడు ధర్మ పరిరక్షణ కోసమే ఆయన. కేశవచంద్రసేన్ వచ్చి, మీరు చెబుతున్నది విచిత్రంగా ఉంది, మీరు కాళికాలయంలో ఉంటారు, మీరు పూజలు చేస్తారు, అమ్మవారు మీకు ప్రత్యక్షమైంది అంటారు, మీరు ఏదో చెబుతున్నారు, ఇవన్నీ భక్తులు కూడా నామస్మరణ చేయమంటారు, నామస్మరణ వల్ల ఏమిటవుతుంది అంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే ఆయన, ఇంతకీ మీ బ్రహ్మ సమాజం వాళ్ళు చెప్పేది ఏమిటని అడిగాడు ఆయన. మాదంతా ఏకేశ్వరోపాసన అండి, ఇంతమంది దేవుళ్ళు ఉండరండి, రాముడు, కృష్ణుడు, అమ్మవారు, వినాయకుడు, అయ్యప్ప స్వామి అంటూ ఇంతమంది ఉండరండి, మాది ఏకేశ్వరోపాసన అంటే రామకృష్ణ పరమహంస పెళ్ళుమని పేలు చెప్పండి జవాబు. నీది ఏకతారా సంగీతం, మాది మొత్తం సంగీత కచేరీ, వెళ్ళరమని చెప్పాడు ఆయన. నీది క్లిక్ అవుతుందో మాది క్లిక్ అవుతుందో చూద్దాం, వేదిక మీద కూర్చోమన్నాడు ఆయన. అది సవాలు. ఏకతార సంగీతం ఏడో ఏడో ఎంతసేపు ఒకటే ఏడుపు ఇక్కడ. అదే ఓ పక్క మృదంగం, ఓ పక్క వాయులీనం, ఓ పక్క గాత్రం, ఓ పక్క శృతి, ఇంకో పక్క ఏమో ఏదో మోరసింగ్ అంటారు, ఇక్కడ డింగడింగ్ అంటూ ఉంటాడు. ఇలాగ 5-6 వాయిద్యాలు ఉంటే మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఒకటి కాకపోతే ఒకటైనా బాగుంటుంది, ఒకటి కాకపోతే ఒకటైనా బాగుంటుంది. హోటల్లో 16 కూరలు ఎందుకు వేస్తాడు? ఏదో తింటాం కాబట్టి. ఇంట్లో వండుతామంటే 16 ఉండమంటే వెళ్ళరా అని చెప్తారు. ఇక్కడ ఏదో ఒకటి కాకపోతే ఒకటే పెళ్ళికి వెళ్తామండి. పెళ్ళిలో ఏం చేస్తారు? బొత్తిగా ఒకటే చేయరు కదా, 2 కూరలు చేస్తారు, ఓ ఎప్పుడు చేస్తారు, 2 పచ్చళ్ళు చేస్తారు, ఏదో చేస్తారు. ఎందుకని? అందరికీ రకరకాలుగా ఉంటే మరి అందరూ తినాలి కదా. ఏవో 4 రకాలు లేకపోతే ఏం తింటారు? అందుకని హిందూ ధర్మంలో మన ఋషులు బిగించిన మేకు ఏమిటయ్యా అంటే
ఒకడికి ఒక ఒక స్త్రీకో ఒక పురుషుడికో కృష్ణుడు ఇష్టం అవుతాడు, ఒకరికి రాముడు ఇష్టం అవుతాడు. ఆ రూపం చూస్తే వాళ్ళకి ఏదో ఒక మాయ, వెబ్బే నాకు కృష్ణుడు నచ్చినట్టుగా ఇంకెవరు నచ్చదో అంటుంది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ నాకు రామచంద్రమూర్తేనండి అంటుంది. మా పెళ్లి చూపుల్లో మా ఆవిడ అడిగిందండి, బహిరంగ విషయం చెబుతాను, నాకన్నీ చెప్పేయడం అలవాటు కదా, నీకు ఏ దేవుడు ఇష్టమని అడిగాను నేను. నా మతం అదే కదా, నీకు దేవుడు, నాకు రాముడు ఇష్టమైంది. మనకు అర్థమైపోయింది వ్యవహారం అంతా. ఇంకా ఆ విషయంలో తేడా రాదు, నీకు ఈవేళ ప్రమాణం చేస్తున్నాను అన్నాను. హాయిగా ఉన్నాను. చాలా లౌక్యంగా మాట్లాడింది వెళ్ళారు. తర్వాత తెలిసింది ఆవిడకి నాకు వెంకటేశ్వరం ఇష్టమని. ఎందుకంటే నేను తిరుపతి షూటింగ్కి వెళ్ళినప్పుడల్లా నేను వస్తా. ఏమిటంటే నాకు వెంకటేశ్వరం అంటే ఇష్టం. మరి పెళ్ళిలో వెళ్ళాలని చెప్పండి, మీరు తిన్నగా ఉంటారని చెప్పింది ఇక్కడ. వెంటనే ఊరికే నీకు ఏ దేవుడు ఇష్టం, నాకు రామచంద్రమూర్తి అంటే ఇష్టం. నాకు వెంటనే ఒక విషయం ఏకపత్ని వ్రతం గుర్తొస్తుంది కదా, నీకు ఆ విషయంలో తేడా రాదు, నేను గ్యారంటీ ఇస్తున్నాను, చాలు, ఇంకేం అక్కర్లేదు అంటే ఉంటుంది కదండి. దాన్ని ఏం జరగట్లేం కదా మనం. ఇవాళ వెంకటేశ్వరం ఇష్టం అన్నంత మాత్రం రాముడు శత్రువు అని అర్థం అక్కడ కాదే. ఒక్కొక్కసారి మనం ఒక ఆపదలో ఉన్నప్పుడమ్మా మన ఇంట్లో ఉండే పూజామందిరంలో ఏదో ఒక విగ్రహం మన బాగా ఆకర్షిస్తుంది. ఆయన పట్టుకుంటాం, ఎలాగ స్వామి నాకు నువ్వే దిక్కు అని నేను పోసుకుంటాం. అప్పుడు వెంటనే ఆ సమస్య పరిష్కారం అయిందనుకోండి, అప్రయత్నంగానే మిగిలిన విగ్రహాల కంటే ఆ రూపం మీద మనకి నమ్మకం ఏర్పడుతుంది. తప్ప అది ఇక్కడ తప్పు ఎలా అవుతుంది? భగవంతుడు ఆ రూపంలో మీరు బాగా ఆశ్రయించారు, మీ సంకల్పమే నెరవేరుతుంది. భగవంతుడికి సంకల్పాలు ఏమి ఉండవు, జీవుడికి సంకల్పాలు ఉంటాయి, దేవుడికి సంకల్పాలు ఉండవు. దైవ సంకల్పం అనేది మన ఊరికే భారీగా అనుకునే పెద్ద మాట తప్పితే నిజానికి అది నిజం కాదు. దైవానికి సంకల్పాలు ఉండవు, జీవుడికే సంకల్పాలు ఉంటాయి. సంకల్పమే కోరికగా మారుతుంది, కోరికే పట్టుదలగా మారుతుంది. అది తీరకపోతే క్రోధం, అది నాకే తీరాలి అనుకోవడం లోభం, అది తీరకపోతే నేను బతకలేను అనుకోవడం మోహం, అది తీరింది అని గర్వించడం మదం, అది నాకు కాకుండా ఇంకొకరికి తీరింది అనుకోవడం మాత్సర్యం. మొత్తం అరిషడ్వర్గానికి మూలం కామం, కోరికే మూలం. మనకు దైవ సాక్షాత్కారానికి కూడా కోరికే మూలం. కోరిక లేని వాడికి సాక్షాత్కారం కూడా జరగదు. ఇక కోరిక లేనప్పుడు ఎలా జరుగుతుంది? ఆ కోరిక పట్టుదలగా మారుతుంది. ఇది గమనించే మన ఋషులు ఏం చేశారు? ఈ మొత్తం సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఇందులో నీకు మన సంగీత కచేరీ జరుగుతూ ఉంటే చూడండి, ఒక్కోసారి పాట ఆపేసి మధ్యలో వాడికి అవకాశం ఇస్తాడు. ఆయన మృదంగం వాయిస్తూ ఉంటాడు 10 నిమిషాలు, ఇంకా ఆయనదే మొత్తం. అది ఒక్కటే ఆయన ఒక్కడే ఉంటాడు. ఇంకా అది ఇష్టమైన వాళ్ళు ఇది బాగుంది, ఇంకోసారి ఆయనకు అవకాశం ఇస్తే బాగుంది అంటే మనకి అది నచ్చదు. ఏమిటి ఇందులో ఏముంది, ఆయన పాడుతుంటే బాగుంది, నీకు అది నచ్చింది, ఆయనకి ఇది నచ్చింది, ఏం చేయమంటావు? లోకోభిన్న రుచి. ఇది మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం, సనాతన ధర్మం గొప్పతనం. నీకు రాముడు ఇష్టమైతే రాముడు, కృష్ణుడు ఇష్టమైతే కృష్ణుడు, లేదు ఇరువురు ఏకమైనటువంటి రామకృష్ణ పరమహంస ఇష్టమైతే ఇక చెప్పక్కర్లేదు. ఇంకా 2 పేర్లు ఉన్నాయి, అందులో 2 తత్వాలు ఉన్నాయి. మీ ఇష్టం అండి, దానికేం మీరు కొత్త దేవుడిని కూడా పుట్టించుకోవచ్చు, అవకాశం ఉంది. పుట్టినే ఉన్నారు, పుట్టిన 10 ఏళ్ల క్రితం లేని దేవుడు అందరూ వాడు వస్తున్నారు, ఇంకా ముందు వస్తారు. కులానికో దేవుడు పుడుతున్నాడు, ఉంది అవకాశం మన దగ్గర ఉంది. ఎందుకంటే ఇది మొత్తం సంగీత కచేరీ, ఇక్కడ మొత్తం 16 వాయిద్యాలు ఉంటాయి, ఇది పెద్ద ఆర్కెస్ట్రా ఇది. అందుకే ఈ మతానికి తిరుగులేదు, ఈ ధర్మానికి తిరుగులేదు. ఎందుకంటే కొంతమంది కాకపోతే కొంతమందికైనా నచ్చుతుంది. ఈ ఏకతార సంగీతం పెట్టామనుకో, ఆ తంబూరా ఇష్టం లేనివాడు విసిరేసి వెళ్ళిపోతాడు. అంచేత ఏకేశ్వరోపాసన అనేది పెద్ద గొప్ప సిద్ధాంతమేగా, దాని గురించి అంత చెప్పక్కల. మన ధర్మంలో నడుస్తున్నటువంటి ఆరాధన బహుళ ఆరాధనా విధానమే సరైనటువంటి విధానం. మనం వినాయక చవితికి 9 రోజులు ఆరాధన చేస్తాం, దసరా రాగానే 10 రోజులు చేస్తాం. వాళ్ళ అమ్మగారు కదా, ఇంకో రోజు ఎక్కువ. తర్వాత మళ్ళీ శివుడు రాగానే కార్తీక మాసంలో మరి మా ఆవిడకి చేశారు, మా అబ్బాయికి చేశారు. నా సంగతి ఏమిటంటే, కోప్పడకాయ బాబు నువ్వు 3వ కన్నా తెరిస్తే ప్రమాదం, నీకు నెలంతా చేస్తామని కాకబట్టేస్తాం కార్తీక మాసం మొత్తం. తర్వాత వెంటనే వాళ్ళ మేనమా వస్తాడు. రాజకీయాల్లో పార్టీలు ఉన్నప్పుడు మాతో మాత్రం ఉండవా? శివ పార్టీ, కేశవ పార్టీ 2 ఉన్నాయి. మరి మా సంగతి ఏమిటంటే, నీకు మార్గశిర మాత్రం ధనుర్మాసం మొత్తం నీదేనయ్యా అంటాం. ఈ 4 వరుసగా వస్తున్నాయి గమనించండి. భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం వరుసగా ఎందుకు వస్తున్నాయండి? వరుసగా దేవతారాధన ఎందుకు మారిందండి? ఇదే బహుళ దేవతారాధన లక్ష్యం. మనుషుల మనస్సుకు అనుగుణంగా ఋషులు రచన చేశారు. అదే సనాతన ధర్మ పరిరక్షణ. అందుకే అటువంటి జవాబు పెళ్ళుమని చెప్పాడు.